వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఫస్ట్ ఎడిషన్లో పేపర్ హెడ్లైన్స్ చూసే ముందు 140 కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 100వ ప్రయోగం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి లైవ్లో ఇందాక చూసాం. ఒక్కసారి ఆ హ్యాపీ మూమెంట్స్ని నేను మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. GSLV F-15 రాకెట్ ఉపగ్రహాలతోటి నింగికి సక్సెస్ఫుల్గా ఎగిసింది. దాని కౌంట్ డౌన్ ఈరోజు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను బిఫోర్ గోయింగ్ టు హెడ్లైన్స్. 7 ఇంకొక 5 seconds. ఇగ్నిషన్ స్టార్టెడ్. GSLV F-15 సక్సెస్ఫుల్గా మొత్తం అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. 2 ఉపగ్రహాలని, 2గా దాదాపు ఇంకొక 3 కూడా చిన్న ఉపగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఇస్రో చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారు. అండ్ సక్సెస్ఫుల్గా 100వ ప్రయోగం కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఇస్రో పూర్తి చేసుకుంది. ఏ దేశంతో అయినా సరే మేము పోటీ పడగలం, సత్తా ఉంది భారతీయులకి, అంతరిక్షమే కాదు ఎక్కడికైనా మేము దూసుకెళ్ళగలం అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ చేసినందుకు గాను ఇస్రోకి మనసారా అభినందనలు ఒక్కసారి తెలియచేద్దాం. అండ్ ఇక ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇంకా మనం పేపర్లోకి వెళ్దాం. ఈరోజు మనకున్నటువంటి వార్తలు. ఈనాడు తెలంగాణ ఎడిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు అంటూ ముఖ్యమంత్రి ఉద్ఘాటన. దిగ్గజ కంపెనీల విశ్వాసం మేము చూరగొన్నాం, అందుకే 1,82,000 కోట్ల ఒప్పందాలు అనేవి దావోస్లో చేసుకుని మేము వచ్చామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే యువతకి ఉపాధి కల్పనే లక్ష్యం దావోస్ పర్యటన మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే తాము వెళ్ళేటప్పుడు పెట్టుబడులు రాలేదని అక్కస్తోనే కొందరు విమర్శిస్తున్నారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు విమర్శలకు దిగుతున్నారు అన్నటువంటి ఆరోపణ కూడా ముఖ్యమంత్రి చేశారు. వేదిక మీద మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర అధికారులు. ఇక తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మరొక కీలక సమాచారం. అంటే మరో 2 హైకోర్టు జడ్జిల మీద కూడా నిఘా. వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైల్ రూపకల్పన, తవ్విన కొద్ది వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు, నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన FSL. ఏం చెప్పాలి? రాజకీయ నాయకులు చేశారు అంటే అధికారం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అన్నది అర్థం ఉంది. ఇక జడ్జీలు కూడా చేస్తున్నారంటే వాళ్ళు ఏ కేసులు హీరింగ్లో ఉంది, దేని మీద తీర్పులు ఇస్తున్నారు, దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి లేదు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నాయా అన్నటువంటి కార్యక్రమానికి కూడా దిగారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అంటే వాళ్ళని ఎలాగైనా ప్రలోభ పెట్టి బెదిరించి ఏమైనా చేద్దామని ప్లాన్ చేశారా మరి ఫోన్ ట్యాపింగ్లో? రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి, తీసుకొని వెరీ సూన్ దీన్ని క్లోజ్ చేయాలి, అందులో అయితే డౌట్ లేదు. ఇక త్వరలోనే కొత్త పర్యాటక విధానం తీసుకొస్తాం. ఎక్స్పీరియం ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికలపై ఈరోజు సమావేశం జరగబోతోంది. ఇక వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో పేర్కొన్న డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలకి 20,151 కోట్ల లోటు రావచ్చని అంచనా. ఈ మొత్తానికి రాయితీ పద్దు కింద ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం. ఏం జరిగినా ఏమున్నా కానీ సామాన్యుడి మీద పన్ను భారం అయితే తప్పదు అనేది ఫిక్స్ అయిపోండి. ప్రభుత్వం ఏదైనా ఏం చేసినా, డిస్కంలు ఎలా పెట్టినా ఏం చేసినా సరే మనకి మాత్రం ట్రూ అప్ ఛార్జీలను ఇంకోటనో కరెంటు కోతలతో సైతం ఆ నెత్తి మీద భారం మనకే. ఇక ఇంకొక గర్వకారణమైనటువంటిది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అండర్-19 T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్లో సూపర్ 6 మ్యాచ్లో సెంచరీ చేసింది. 110 పరుగులు సాధించింది 59 బంతుల్లోనే. అందులోనూ ఈ అమ్మాయి భద్రాచలం అమ్మాయి కావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ త్రిషమ్మ. అండ్ ఇక ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ప్రపంచానికే వార్నింగ్ ఇచ్చాడు అనుకుంటే, మోడీ గారు ఎంత మిత్రుడైనా మనకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. భారతదేశాన్ని కూడా మేము వదిలిపెట్టబోము, చైనా, బ్రెజిల్ సహా అమెరికన్లకు నష్టం కలిగించే అన్ని దేశాల మీద సుంకాలు పెంచుతాము, అమెరికన్లపై పన్నుభారం తగ్గిస్తాం. ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరి మొదటి వారం 2వ వారంలో మోదీ అగ్రరాజ్య పర్యటనకు వస్తారని వెల్లడి. మోడీ గారు వస్తున్నారు, అయినా సరే భారత్ని మేము వదిలిపెట్టేది లేదు, సుంకాలు పెంచుతాము అని చెప్పారు. తప్పదు కదా, తన్నించుకోవాల్సిందే. అండ్ దెన్ ఇక ఇవాళ
మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్కి ఈ ఒక్క రోజే 10 కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం. దాదాపుగా 10 కోట్ల మంది అక్కడ స్నానాలు ఆచరిస్తారు ఇవాళ అమావాస్యను పురస్కరించుకుని అనేది యూపీ ప్రభుత్వం చెప్తోంది. దానికి తగ్గట్టుగానే కార్యాచరణ కూడా ఉంది, కార్యక్రమాలు కూడా చేశామని చెప్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారికి అవకాశం ఇచ్చారంటున్నారు. ఆయనకు కూడా అభినందనలు. అత్యంత ధనిక పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం పార్టీ ఖాతాలో 7,113.80 కోట్లు, కాంగ్రెస్కి కేవలం 857 కోట్లు. పక్కన కూడా లేదు కనీసం. 100 ఏళ్ల పై చిలుకున్నటువంటి చరిత్ర కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీతో పోలిస్తే కనీసం చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఏకంగా 7,113 కోట్లు ఇచ్చారట. అలాగే ఒక్కొక్క రైతుకు సీఎం 17,500 బాకీ ఉన్నారు అంటూ కేటీఆర్ ఉద్ఘాటన. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్లలో కాంగ్రెస్ మోసం చేసింది. మహాధర్నాలో కేటీఆర్. సరే, ఆ బాకీ ఏదో రేవంత్ రెడ్డి గారు లెక్కలు చూసి ఇచ్చేస్తే త్వరగా తేలిపోతుంది అనేది. మరి గతంలో ఉన్న బాకీల సంగతి కూడా చెప్తే అయిపోతుంది. ఇక కామెంట్స్ చూస్తే సుంకాలు, తరలింపు ఆంక్షలు, ట్రంప్ వలస విధానం, అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం. వలస వచ్చినటువంటి వాళ్ళని అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు, కానీ ఇక మిగతా దేశాల మీద కూడా పడతాము, ఇష్టం వచ్చినట్టు సుంకాలు వేస్తాము అని చెప్పి అంటే కాస్త ఆలోచించాల్సిందే అమెరికాకి. ఈ రకమైనటువంటి విధానాలతోటే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్కి సంబంధించినటువంటి హెడ్లైన్స్. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే మరొక పెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించి ఇంకొక స్కామ్ అనేది బట్టబయలైంది. అడవిలో అక్రమ సామ్రాజ్యం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో 10 కొద్ది ఎకరాలు. ఎఫ్ఎంబీలో 29.69 రిజిస్ట్రేషన్ చేసుకుంది 45.8. అడంగల్లో వచ్చేసరికి ఏకంగా 75 ఎకరాలు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది భూమి ఎక్కడైనా పిల్లలు పెడుతుందా, కోడిగుడ్లు పెట్టినట్టుగా. కానీ పెద్దిరెడ్డి సామ్రాజ్యంలో భూమి పిల్లలు పెడుతోంది, రోజు రోజుకి పెరుగుతూ పోతోంది అంటూ ఒక డీటెయిల్డ్ కథనం విత్ సర్వే నెంబర్లు, చిత్రాలతో సైతం అక్కడ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని. అలాగే ఇక్కడ కూడా భారత్ను వదలం, అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాల మీద అంటూ ట్రంప్కి సంబంధించినటువంటి వార్త దీని మీద కూడా పూర్తిగా కాస్త డీటెయిల్గా వేయడం జరిగింది. ఇక వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి గనులు. మంగంపేట బైరటిస్కి సంబంధించినటువంటి దాంట్లో జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక. పండుగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ. ఆగమేఘాల మీద కదిలినటువంటి ఫైల్. అదేంటి ఇది కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే జగన్కి వ్యతిరేకంగా ఉంటుంది, ఆయనకి ఎటువంటి సహాయం అందదు అనుకుంటే ఆయన సోదరుడు వెంకటరెడ్డికి ఏకంగా ఈ కడపలో లీజులు ఇచ్చేశారు ఈ ముగ్గు దీనికి సంబంధించి. దీని మీద చాలా పెద్ద గొడవే జరుగుతోంది. మన బీఆర్కే న్యూస్లో కూడా స్పెషల్ స్టోరీ దీని మీద చేయడం జరిగింది. మంగంపేట బైరటీస్ గనులు అంటే ముగ్గురాయి గనుల మీద జరుగుతున్నటువంటి భాగవతం అని. మరి జగన్మోహన్ రెడ్డిని ఇంకా వదలట్లా, నువ్వు తీసుకోనాయనా అని అంటుందా కూటమి ప్రభుత్వం. మరి రెడ్ బుక్ ఏమైపోయింది, అధపాతాళని తొక్కేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు నాకైతే తెలియట్లేదు. మరి గనుల శాఖలో ఉన్నటువంటిది ఎవరు, గనుల ఇంకేమన్నా ఉన్నారా అనేది మరి ప్రభుత్వమే చెప్పాలి. అండ్ ఇదో పనికి మాలిన కేసు, వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మిస్ చేస్తాం. ఇలాంటి కేసులో మీరు హాజరవుతారని ఊహించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లో సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ బేలా ఎం త్రివేది. గత్యంతరం లేక కేసును ఉపసంహరించుకున్న న్యాయవాది. ఏం లేదు, మొత్తం సిఐడి వాళ్ళు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద 7 కేసులు పెట్టారు. ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కేసులు, మద్యం టెండర్లకు సంబంధించి కావచ్చు, 2014-19లో ఉన్నటువంటి విధానం మీద, వీటన్నిటి మీద కలిపి ఈ కేసులన్నీ కూడా సిబిఐకి బదిలీ చేయాలి. సిఐడి పరిశీలిస్తుంది, వీటన్నిటిని విచారిస్తుంది అన్నప్పుడు వాటిని సిబిఐకి బదిలీ చేయాలి అంటే మీకు అసలు బుర్రా బుద్ధి ఉన్నాయా? సిఐడి వాళ్ళు ఆలోచన చేస్తుంటే దీంట్లో సిబిఐ ఏంటి అంటూ న్యాయవాదికి చురకలంటించింది. ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధించాల్సి వస్తుంది అంటూ ధర్మాసనం హెచ్చరించింది. ఏం చేస్తాం, పని లేని వాళ్ళు ఏదో చేస్తారన్నది ఉంది కదా. అలాగే ఈ 5 ఏళ్లలోనే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు శంకుస్థాపన, రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తెండి ఎంపీలకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. చంద్రబాబు పెద్ద ప్రణాళికతో దావోస్ వచ్చారు. పెట్టుబడుల విషయంలో ఏపీ వ్యూహాత్మకంగా ఉంది. చంద్రబాబుది విశాల దృక్పథం. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారు. దావోస్ చలిలోనూ ఆయన స్వెటర్ వేసుకోలేదు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు. ఓ పని చేయండి సార్, ఆయన చలేసినప్పుడు స్వెటర్ వేసుకోలేదంటే పాపం లేనాయనేమో, ఒక స్వెటర్ మీరు కొనివ్వండి శ్రీధర్బాబు గారు. అండ్ 5 ఏళ్లలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి శంకుస్థాపన. కోటిపల్లి, నర్సాపురం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో 2 జిల్లాలను కలిపేటువంటి ఒక రైల్వే లైన్ ఉంది.
ఎప్పుడో నేను నిక్కర్లు వేసుకునేటప్పుడు భూసేకరణ కానీ ఇవన్నీ చేశారు. ఇప్పటికీ ఇంకా ఆ పిల్లర్లు లేపడం దగ్గర ఆగిపోయారు తప్పితే ముందు ఆ రైల్ని నడిపించండి. బుల్లెట్ రైలు అనేది తర్వాత చూసుకుందాం. గ్రామాలకి పల్లె వెలుగు బస్సులు పంపించండి. ముఖ్యంగా అరకులోయ ప్రాంతంలో ఇప్పటికీ గర్భిణీలను కానీ ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ పాము గరిచినటువంటి వాళ్ళు కానీ లోకల్ హాస్పిటల్కి తీసుకురావాలి అంటే డోలీల మీద మోసుకొస్తున్నాం. అక్కడికి కనెక్టివిటీని పెంచండి. రోడ్డు మార్గాన్ని ముందు అక్కడికి వేయండి. బుల్లెట్ ట్రైన్ అనేది తర్వాత చూసుకుందాం అనేది చెప్పుకోదగినటువంటి ఒక అంశం ప్రభుత్వానికి. అభివృద్ధి అంటే కేవలం బుల్లెట్ ట్రైన్లు మాత్రమే కాదు సార్, ప్రజల ఆరోగ్యం కూడా. అండ్ ఎస్, మౌని అమావాస్యకి సంబంధించి భారీ ఏర్పాట్లు 10 కోట్ల మంది అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించినటువంటి ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏముందనేది, ఏ స్కామ్ బయట పెట్టారనేది చూస్తే తెలంగాణకు సంబంధించి తెలుగు అమ్మాయి తడాఖా గొంగడి త్రిష గురించి, T20 మహిళల గురించి కూడా ఇందులో కవర్ చేశారు. అండ్ పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఒక్కడికే బాధ, ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టాడు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 1,78,000 కోట్ల ఒప్పందాలన్నీ అమలు చేస్తాం, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా. అంటే ఇక్కడ ఏ జర్నలిస్టు తప్పు చేశారు నాకు అర్థం కావట్లా. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే 1,82,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు అని చెప్పానన్నారు. ఆంధ్రజ్యోతి దగ్గరకు వచ్చేసరికి అది 1,78,000 కోట్ల రూపాయలకి అయిపోయింది. ఈ లెక్కలేంటో మరి ఈ మధ్యలో ఈ కథా కమ్మమషి ఏంటో వాళ్ళు చెప్పాలనుకోండి, రాసిన వాళ్ళు చూసుకోవాలి కదా రాసినప్పుడైనా. ఇక భారత్పై సుంకాలు విధిస్తాం అనేది ట్రంప్, దీన్ని కూడా కవర్ చేశారు. అలాగే ప్రకృతి వనంగా తెలంగాణ, ఎకో టూరిజం ప్రోత్సాహకానికి ప్రత్యేక పాలసీ, టెంపుల్ హెల్త్ టూరిజంతో మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు, మరింత ఆదాయం. రేవంత్ రెడ్డి ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం అని హైదరాబాద్ శివార్లో ఎగ్జాటిక్ ట్రీస్తో కావచ్చు, వివిధ మొక్కలతోటి విదేశాల నుంచి కూడా తెప్పించినటువంటి అరుదైన మొక్కలతోటి ఒక గార్డెన్ కింద రూపొందించారు. దాని ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ పార్క్ హైదరాబాద్కే తలమానికం అని ఆయన కూడా చెప్పారు. తన సంపాదన అంతంత మాత్రమేనంటూ మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ చెలొత్తి కూడా వేశారు. మరి ఎవరి సంపాదన అంతంత మాత్రం అనేది వాళ్ళు చెప్పుకుంటే బాగుండదు, మనం చెప్పుకుంటే గొప్పగా ఉంటుందన్నమాట. ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం, సరఫరా చేయాలో అధ్యయనం చేయండి, ఇసుక మాఫియాను అరికట్టే చర్యలు తీసుకోండి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు, వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశం. ఏ రాష్ట్రం అయితే ఏమైంది, ఇసుక మాత్రం బంగారంగా మారింది. దాన్ని కూడా ఎలాగ సరఫరా చేయాలో ఆలోచించినట్టు ముఖ్యమంత్రి చెప్పడం అంటే ఇక్కడ ఇసుక పాలసీ ఉందా లేదా తెలియనటువంటి ఒక పరిస్థితి. అండ్ ఇక రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర అంటూ కేటీఆర్ ఆరోపణ. ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు, స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు అంటూ. చేస్తారో లేదో తెలియదు కానీ ముందే ప్రజల్లో ఒక అనుమానాన్ని నాటేసి దాని మీద పేలాలు ఏర్కొనేటువంటి కార్యక్రమం ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ అధికార పక్షం అలాగే కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అధికారంలో లేకపోతే ఆరోపణలు, అధికారంలో ఉన్నప్పుడు ఆడంబరాలు, ఇదే కదా రాజకీయ నాయకులకి. ప్రజలకు మాత్రం ఏం లేదు, కంగారే పడక్కర్లేదు. మనం 5 ఏళ్లకు ఒక్కసారి మనకి ఆ రోజు రొమ్ము విరుచుకొని మాకు హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చింది అని వెళ్ళి చొక్కాయించుకుంటాం, ఓట్లు పెట్టించుకుంటాం, అయిపోయింది అంతే మన పని, మిగతా మనకు అవసరం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ మీ ఫోన్ ట్యాప్ అయింది, ఎవరితో మాట్లాడారో ఎవరి మీద అనుమానం ఉందా, తిరుపతనకు బెయిల్తో అప్రమత్తం, ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రభాకర్ రావు. ఇక నేషనల్కి సంబంధించి చూస్తే అంతా ఉచితం అంటే పాలన ఎలా, కావేరీ నెట్ను ఉచితంగా ఇవ్వలేము అంటూ కర్ణాటకకు సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడా, అమీన్పూర్ పెద్ద చెరువు భూముల నిర్మాణాలు కూల్చివేత. గతంలో కూడా కూల్చేసిన చోటే మళ్ళీ కబ్జాదారుల నిర్మాణాలు. అంటే హైడ్రా ఉంటే మాకెందుకు, రేవంత్ రెడ్డి ఉంటే మాకెందుకు అన్నట్టుగా వీళ్ళందరూ ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ ఎడిషన్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా పేపర్లో ఏ రకమైనటువంటి వార్తలు వచ్చాయి చూద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇక మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నాగపూర్లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య. ఆన్లైన్లో రాతి కత్తి కొనుగోలు, మణికట్టుపై 2 క్రాస్ మార్కులు సహా 5 తీవ్రమైన ఘాట్లు, గొంతు కోసుకుని బలవన్మరణం. బాలిక తండ్రి ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్. చదవేస్తే ఉన్నమతి పోయింది అని, బతకండ్రా నాయన, బతుకులో ఏముందో తెలుసుకోండ్రా అని చదివిస్తూ ఉంటే లక్షలు ఖర్చు చేసి చావులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నట్ట. అంటే పుట్టిన తర్వాత ఒక బ్యాగేజ్ తోటి మనం పుడతామండి, దాంట్లో ఒకే ఒకటి ఉంటుంది, మనిషి చావు. అది గొప్ప వరం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనం ఎప్పుడు పుడతామో మనకైతే తెలియదు, ఖచ్చితంగా తెలియదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవడం అయితే గ్యారంటీ. అది ఇప్పుడా రేపా ఎల్లుండా అనేది తెలియదు, కానీ ఏదో రోజు చచ్చిపోతాం. దాన్ని ఇప్పుడే తెలుసుకుని ఏం సాధించాలట? చచ్చిన తర్వాత ఏముంది, ఇంకా తీసుకెళ్ళి బూడిద చేయడం తప్ప.
ఇగో ఇలాంటి వెధవేషాలు వేస్తున్నారు కాబట్టే ఈ యువతకి కాస్త మార్గదర్శనం కావాలి అని పెద్దలు చెప్పేది. ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వక, స్కూల్లో టీచర్లు ఇవ్వక, ఇంకా ఎవరూ చెప్పక ఏంటి పరిస్థితి? చూడండి, ఇంకా ఇంట్లో పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు అనేది కూడా కాస్త చూసుకోవాలి. ఇక మీ సమస్యకు మా పరిష్కారం, ప్రజా సమస్యలపై అక్షర శంఖారావం పరిష్కారం ఎజెండాగా ఆంధ్రజ్యోతి వినూత్న కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేశారు. 24 కేంద్రాల్లో నిర్వహణ, కాలనీలకు తరలివచ్చిన నేతలు, అధికారులు, సమస్యలు వివరించిన స్థానిక ప్రజలు, పరిష్కారంపై నిర్దిష్ట హామీలు, అంశాలు అప్పటికప్పుడే ఆదేశాలు. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అక్షరం మీ ఆయుధం అంటూ సరికొత్తగా వినూత్న కార్యక్రమాన్ని అక్షరం ఉండగా పరిష్కారం ఎజెండాగా అంటూ స్టార్ట్ చేశారు రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. ఇక నాడు నేడు ఫలితం 3. జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే, వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు హొళక్కే, అక్షరాలు అంకెలు గుర్తుపట్టుకోలేని స్థితిలో విద్యార్థులు. ఇదేంటి ఇంకా అలాగే ఉందా రిపోర్టు? నేను ఎప్పుడో జర్నలిజంలోకి వచ్చిన స్టార్టింగ్ టైంలో అప్పుడున్నటువంటి పరిస్థితికి, దాని తర్వాత రిపోర్టింగ్లోకి వచ్చినప్పుడు చూసిన లెక్కలకి తేడా ఏమీ లేదు. ఇప్పటికి కూడా తేడా ఏం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలలు. ఆఫ్కోర్స్ ఈ విద్యా సంవత్సరాన్ని కన్సిడర్ చేయక్కర్లేకపోయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో ఉన్న పరిస్థితిని చూసుకుంటే ఇంకేముంది, మేము ఆక్స్ఫర్డ్ సిలబస్ పెడుతున్నాము, కేంబ్రిడ్జ్ సిలబస్ పెడుతున్నాము, ఇంకోటి పెడుతున్నాం, అది పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అన్నారు. ముందు వాళ్ళకి అంకెలు అక్షరాలు కూడా రావట్లేదని చెప్తున్నారు. ఆఖరికి 5వ తరగతి కాదు 8వ తరగతి వాళ్ళకి కూడా రావట్లేదు అంటున్నారు. మరి దాని సంగతి ఏంటో ఏం చెప్పలేం. అది దానికి సంబంధించి. ఇక ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, జూన్లోపు నామినేటెడ్ పార్టీ పదవులన్నీ భర్తీ, పార్టీని నమ్ముకున్న వారిని నేతలు ప్రోత్సహించాలి, పార్టీ సభ్యత్వం బాగా చేసిన వారికి పదవులు, పదవి పొందిన వారి పనితీరుపై 2 ఏళ్ల తర్వాత సమీక్ష, దాని ఆధారంగా భవిష్యత్ అవకాశాలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం. ఇక బనకచర్ల సాధనే లక్ష్యం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి, టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన. ఈనాడులో బుల్లెట్ ట్రైన్ అంటే ఇక్కడికి వచ్చి బనకచర్ల, అక్కడ అభివృద్ధి, ఇక్కడ జలాలు. ఇక ఏపీ పవర్, పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో రాష్ట్రం దూకుడు, ఇంధన ప్లాంట్ల ఏర్పాటు, ఉపాధి కల్పన లక్ష్యంగా ఒప్పందాలు. ఇప్పటివరకు 4.83 లక్షల కోట్ల పెట్టుబడులకే ఓకే చెప్పారు. 5.91 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం పవర్ సెక్టార్లో. కర్నూలు జిల్లాలో ఎకోరన్ పవన్ విద్యుత్ ప్లాంట్లు, కాకినాడలో గ్రీన్ అమోనియా 12,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 కోట్లతో విశాఖ జిల్లాలో ఎన్టీపీసీ, ఏపీఎన్ఆర్ఈడీసీ. మరిన్ని ప్రతిపాదనలు రంగసిద్ధం, సాంప్రదాయత ఇంధన వనరుల సంస్థకి దరఖాస్తుల వెల్లువ. వేగంగా రిఫైనరీ పనులు, మార్చి ఆగస్టు మధ్య పర్యావరణ అనుమతుల సర్వే, డిసెంబర్లో శంకుస్థాపన కార్యాచరణ, సీఎంకు బీపీసీఎల్ ప్రతినిధుల వెల్లడి. ఆ పెట్టేదేదో తొందరగా పెట్టండి. ఓ రాయేసం, కొబ్బరికాయ కొట్టం, దండం పెట్టుకు వెళ్ళిపోయాం, మళ్ళీ దానికి ₹1 కోటి ఖర్చు. ఇవి కాకుండా ఆ వచ్చేదేదో కాస్త తొందరగా జాగ్రత్తగా చేసి, ఎందుకంటే మీ చేతుల్లోనే పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని యూజ్ చేసి ఈ పవర్ని ఏపీకి తీసుకురండి, తర్వాత మిగతాది మాట్లాడదాం. ఇక అంతా ఉచితం అంటే పాలన ఎలా, కావేరీ నీటిని ఉచితంగా ఇవ్వలేమంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. అలాగే ఇప్పటికే ఏటా 1000 కోట్ల నష్టం, నీటి ఛార్జీలు పెంచడం అనివార్యం అని చెప్పి చెప్తున్నారు. భవిష్యత్తులో నీటి యుద్ధాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ ఆల్మట్టి డ్యామ్ అనో, బాబ్లీ దీనికి సంబంధించిన ఇవి కానే కాదు, ఇంకా భారీ స్థాయిలో జరుగుతాయి, చూస్తూ ఉండండి. డీజీపీగా మళ్ళీ హరీష్ కుమార్ గుప్తా. రేపటిలోగా అధికారిక ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం. 2 రోజుల్లో తిరుమలరావు పదవీ విరమణ. ప్రస్తుత ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలలో 2 రోజుల్లో పదవీ విరమణ చేస్తారు. తర్వాత ఎవరున్నారు అన్నట్టు చూసిన తర్వాత గతంలో ఎన్నికల కమిషన్ నియమించినటువంటి డీజీపీ హరీష్ గుప్తా, ఆయనకే సీనియారిటీ ప్రకారం ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడా. హైదరాబాద్లోని అమీన్పూర్ పెద్ద చెరువు భూమిలో నిర్మాణాల కూల్చివేత, గతంలో కూల్చివేసిన చోట్ల మళ్ళీ కబ్జాదారుల నిర్మాణాలు. సేమ్ అదే ఇక్కడ కూడా కవర్ చేశారు, కానీ దీనికి ఏపీకి ఏంటి సంబంధం మనకి తెలియదు. ఇక ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ, వేతన అలవెన్స్లు, బకాయిల చెల్లింపుకి ఆదేశాలు. గతంలో కక్ష సాధింపు చర్యల కింద ఆయన్ని 2 సార్లు సస్పెండ్ చేశారు. క్యాట్కి వెళ్ళారు, ట్రిబ్యునల్కి వెళ్ళి ఆయన వాదన వినిపించారు. సరే, రిటైర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఈ 2 సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఏళ్ల పదవీ కాలాన్ని మేము పరిగణలోకి తీసుకుంటూ గత ప్రభుత్వం చేసిన దాన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని జీతాలు, అలవెన్సులు, ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చెల్లించడానికి మొత్తానికి ఫైల్ని అప్రూవ్ చేసింది. ఎస్తేర్ అనూహ్య అత్యాచారం హత్య కేసులో చంద్రబాబు నిర్దోషి, ఏపీ యూత్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఉరిశిక్ష పడిన నిందితుడిని విడుదల చేయాలని ఆదేశం, నేర నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్య. ఒక ప్రాణం అయితే పోయింది కదా, మరి చేసినటువంటి వాడు ఎవరో ఇంకా దొరకలేదు. ఒకటి మాత్రం ఊరేశారు, అందులో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందంట, వాడిని విడుదల చేయమని కోర్టు చెప్పింది. మరి చేసిన వాడెవడు, చంపిన వాడు ఎవడు తెలియదు. ఇక సుంకాలు విధిస్తాం, ట్రంప్కి సంబంధించిన వార్త కూడా కవర్ చేశారు. మళ్ళీ తెలుగు అమ్మాయి తడాఖా, స్కాట్లాండ్ మీద సెంచరీ కొట్టిన గొంగడి త్రిష, భద్రాచలం యువతి
తొలి క్రికెటర్. అండ్ చంద్రబాబు మీద కేసులు, ఇది పనికి మాలిన వాద్యం అంటూ మరొక మాట మాట్లాడిన జరిమానా విధిస్తామంటూ చెప్పినటువంటి పాయింట్ చూసాం. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది మనకు వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చింది. ఏ రాష్ట్రాలు పర్ఫార్మర్స్గా ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఇన్ఫ్లేషన్లు ఉన్నాయి, ఏవి డౌన్ఫాల్లో ఉన్నాయి, ఏవి సక్సెసర్స్గా ఉన్నాయని దాంట్లో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అద్దంలా అంకెలు, అబద్ధాల రంకెలు. నీతి ఆయోగ్ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్ర భాష్యాలు. 73,639.92 కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు 7 నెలల్లో చేసినటువంటి అప్పులు. అంటే అమరావతి పేరుతో దాదాపు 50,000 కోట్ల అప్పులు దీనికి ఆదానం అని అంటున్నారు. 50,000 కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. 15,000 కోట్ల గ్రాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం బయట నుంచి అప్పు తీసుకొస్తామని అంటుంది. అది ఇస్తామంది. మరి 50,000 కోట్లు అని చెప్పి వేశారు. ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండాలి, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇక 15,632 కోట్లు జగన్ హయాంలో వార్షిక సగటు మూలధన వ్యయం, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనకి తిరిగి వచ్చేటువంటి అవకాశం దాని మీద ఆదాయం పొందొచ్చు అన్నది ఏకంగా 15,000 కోట్లు ఏడాదికి పెట్టారట. చంద్రబాబు పాలనలో గతంలో 13,860 కోట్లేట. మరి ఈ సంపదని సమకూర్చింది ఎవరు, ఆస్తుల కల్పన పునర్నిర్మాణం చేసింది ఎవరు అంటే నవ్వు వస్తుంది. విశాఖపట్నంలో ఏకంగా కలెక్టరేట్ని సైతం తాకట్టు పెట్టినటువంటి సమాచారం మన దగ్గర రోజు చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఒక తప్పుడు వార్త రాయాలని మరి సదరు జర్నలిస్ట్ గారికి ఎలా అనిపించిందో. రెండోది 15,632 కోట్లు వార్షిక సగటు మూలధన వ్యయం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి బడ్జెట్లో పెట్టేది ఒకటిను, చేసేది మాత్రం 1,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు ఈ టైప్లో చేశారు తప్ప 5 ఏళ్లలో 25,000 కోట్లు వేసుకున్నప్పటికీ కూడా ఏం చెప్పేది లేదు. సో అంకెల గారడి అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది అని అంటున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవంగా ఉంది ఏంటంటే దాదాపు 20% వరకు అప్పులు ఇది ఉన్నాయి. మనకి ఆ అప్పుల్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ దాన్ని జీరో చేసుకోవడం లేదంటే దాన్ని పెంచుకొని మళ్ళీ అప్పులు తెచ్చుకునేటువంటి ఫెసిలిటీని, ప్రస్తుతానికైతే అప్పులు తెచ్చుకోవడానికి ఇంకా ముందు ఛాన్స్ లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇవన్నీ కూడా దాటిపోయాయి. ఎనీవే దాన్ని మనం ఫర్దర్ పీపుల్లో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఎక్కువ నేను డిస్కస్ చేయట్లేదు దాని మీద. మొత్తానికి దీనికి సంబంధించి ఇది ఒకటి. ఇక అమరావతి మీద నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి మీద ఎందుకో మరి వీరికి ఈ విషయాన్ని చిమ్మడం అనేది నాకు అర్థం కాదు. కిలోమీటర్కి 53.88 కోట్ల రూపాయలు పర్ రోడ్డు నిర్మాణానికి అవుతుంది. నిర్మాణ టెండర్లో గోల్మాల్ అయిపోయిందన్నారు. ఎక్కడా ఒక జీవో కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఎక్కడా ఇవ్వలేదు మనకి. ఏ జీవోలో ఇచ్చారు, ఏ టెండర్లో ఇచ్చారు, టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, నీకిది నాకిది సేమ్ క్విడ్ ప్రోకో అన్నటువంటి ఒక పాయింట్ మీద చక్కటి ఒక వ్యాసం రాశారు. తర్వాత సుప్రీంకోర్టుకు అసలైన ప్రజా కోర్టు అంటూ చాలా చక్కటి మాట ఇక్కడ ప్రచురించడం జరిగింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నటువంటి మాటని. కానీ చంద్రబాబుకు సంబంధించి సిఐడి కేసులు సిబిఐకి బదిలీ చేయండి అంటూ వేసిన పిటిషన్ కొట్టేశారు అన్నది మాత్రం మిగతా పేపర్లో వచ్చినట్టుగా మిగతా 4 ఎడిషన్లు చూసాం, ఇందులో మాత్రం రాలేదు. వచ్చే నెలలో అమెరికాకి మోడీ వెళ్తున్నారు. వలసదారుల విషయంలో మోడీ సరైన పని చేస్తారట. మాకు నష్టం కనిపిస్తున్న దేశాల మీద అధిక సుంకాలు విధిస్తాం, భారత్ను కూడా వదిలిపెట్టమన్నారు కానీ ఇక్కడ దాన్ని హైలైట్ చేయలేదు. తర్వాత ఇది ఒక మంచి ప్రశ్న. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలాడుతున్నారా, లేదంటే జాప్యం చేస్తున్నారా, లేదు ఇంకా ఏమన్నా కొత్తగా ఆలోచిస్తున్నారా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సరే ఎప్పుడు ఇస్తారని మనం కూడా అడుగుదాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు డిఎస్సి మీరు ఇస్తున్నారు అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాళ్ల కన్ను ఎవరి మీద లేదు చెప్పండి. సైబర్ నేరగాళ్ళది నా మీద లేదా, మీ మీద లేదా? పొరపాటున ఏదో ఒక ఎస్ఎంఎస్ వచ్చిందనో ఏదో ఇమేజ్ వచ్చిందనో ఓపెన్ చేస్తే చాలు అకౌంట్ల దాకా ఎందుకు మొత్తం ఉన్నదంతా ఊడ్ చేసే రకాలు ఉన్నారు ప్రతి దాంట్లో. సో జాగ్రత్తగా ఉండండి. ఫోన్ చేస్తే చాలు అదే మన కేంద్ర ప్రభుత్వం కూడా రింగ్ టోన్ కింద పెట్టేసింది అందరికీ, కాలర్ ట్యూన్ కింద, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎవరి నష్టానికి వాళ్లే బాధ్యులు. ఇక తదుపరి ట్రంప్ విద్యార్థుల జంప్, దానికి సంబంధించి పార్ట్ టైం జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇండియన్స్ జాగ్రత్తమ్మ, పార్ట్ టైం జాబులు చూసుకునేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీరు చేయండి తప్పితే వేరే రకంగా వెళ్ళి డబ్బుల కోసం అని చెప్పి చేయొద్దు. ఇక ఢిల్లీ హర్యానా ప్రభుత్వాల మధ్య యమునా నది వార్, అది కూడా నడుస్తోంది. ఇవి సాక్షిలో ఈరోజు ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇక మనకున్నటువంటి ఒక ఇంగ్లీష్ పేపర్ ఢిల్లీలో కూడా స్టార్ట్ చేశారు. ఇది పాయింట్ అనేది ఇండియా విల్ గో టు ద రైట్ థింగ్ అనేది ట్రంప్ మోడీ పర్యటనకు సంబంధించి. అలాగే
వాటర్ టెర్రరిజం మీద ఆతిషి ఢిల్లీ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి ప్లస్ పంజాబ్ మధ్యలో ఇక ఏపీకి సంబంధించి వచ్చినప్పుడు ఈ జగన్ స్టిల్ నైట్ మేర్ టు ద ఇన్వెస్టర్స్. ఎస్, ఇన్వెస్టర్స్కి ఈ జగన్ అనేది ఒక పీడకల అంటే అవుననే చెప్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి. అలాగే ఇస్రోకి సంబంధించి 100th లాంచ్ ఇందాక మనం చూసాం లైవ్లో స్టార్టింగ్లో, దానికి సంబంధించి. అండ్ మిస్ నాయుడుస్ క్రెడిబిలిటీ కమ్స్ టు ఫోర్త్ స్టేషన్ అగైన్. ఆయన క్రెడిబిలిటీయే రాష్ట్రానికి మంచిది అంటూ ఇందాక దుద్దిల శ్రీధర్బాబు కూడా చెప్పారు అన్న వార్త చూసాం, అది ఒకటి కవర్ చేశారు. అండ్ తెలంగాణకు సంబంధించి చూస్తే దావోస్ డీల్ బూస్ట్ తెలంగాణస్ ఎకానమీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది. స్ట్రాటజికల్ రేస్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి దాని మీద. అండ్ గ్రీన్ విజన్ ఫర్ తెలంగాణ ఎకో టూరిజం పార్క్ను ఓపెన్ చేసినటువంటి దానికి సంబంధించి అదొకటి. అండ్ రైతు భరోసా కేటీఆర్ ధర్నా ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలంగాణ హెడ్లైన్స్ కింద ఇంగ్లీష్ పాయింట్లు కవర్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇవి ఈరోజు ప్రధానంగా మనకున్నటువంటి పత్రికల్లో ఉన్న సమాచారం హెడ్లైన్స్. సో ఫర్దర్ పీపుల్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.